హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఒకసారి మీకు మేషరాశి గురించి చెప్పాను కదా. ఆ మేషరాశి గురించి ఇప్పుడు కూడా చెప్తా. దాని గురించి మీరు తెలుసుకున్నారు కదా. అప్పుడు నేను 4 పాదాలు ఉంటాయి. అశ్విని నుంచి మేషరాశి వాళ్ళకి అశ్విని నుంచి మొదలు కృత్తిక వరకు ఉంటాయి నక్షత్రాలు అని చెప్పాను కదా. అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదంతో 4 పాదాలు వస్తాయని చెప్పాను కదా. దానికి ఇప్పుడు టైం ఎట్టుందో చెప్తా. ఆగస్టులో మేషరాశి వాళ్ళు అయ్యుండి వాళ్ళు ఎవరైనా మేషరాశిలో అశ్విని, భరణి, కృత్తిక నక్షత్రంలో జన్మించిన వాళ్ళు అయ్యి ఉంటే వాళ్ళు నేను చెప్పే రెమెడీసు వాళ్ళకి నేను చెప్పేవి టైం ఎలా ఉందో చూసుకోండి. మీ లగ్నం ఏందో నాకు తెలియదు, నాకైతే కామెంట్లో పెట్టినా కూడా మీకు చెప్తా. ఏ అక్షరాలు వస్తాయి కూడా చెప్తాను. కనీసం వాళ్ళకి నక్షత్రాలు గుర్తులేవంటే ఈ అక్షరాల పేరు వాళ్ళతో కూడా చెప్పుకోండి, చూసుకోండి. చూ అనే అక్షరం చూతో సంబంధించింది, చాగుడింతంతో సంబంధించింది. లా, ఆ వాటితో ఆ 3 అక్షరాలతో లెటర్స్తో వచ్చేవి చూసుకోండి. ఈ సంవత్సరం అయితే ఆదాయం అయితే బాగుంది, కానీ కొరవ ఏమీ బాగలేవు. గురువు కూడా అసలు బాగాలేడు, గురుబలం అసలు తగ్గిపోయింది. మేషరాశి వాళ్ళకే ఓన్లీ మేషరాశి వాళ్ళకే చెప్తున్నా, గురుబలం లేదు. 3, 4 ఇంట్లో గురువు ఉండడం అంటే వాళ్ళకి ఆర్థిక పరంగా చాలా దెబ్బతింటారు. అసలు మీకు ఎవరికన్నా కావాలంటే నేను చెప్తా ఖచ్చితంగా జ్యోతిష్యం. కానీ రాజ్య లాభాధిపతి అయిన 12వ ఇంట్లో ఈయన సంచారం చేస్తున్నాడు, బాగలేదు వాళ్ళకి. శని బలం కూడా చాలా తగ్గింది, కొంచెం ఏంది, కంప్లీట్గా ఇంకా రాబోయే రోజుల్లో శని కూడా బాగాలేడు. కానీ అట్టాని మీరు డిసప్పాయింట్ అవ్వవల్ల. నేను చెప్పేది చేసుకోండి, మీరు హ్యాపీగా ఉంటారు. అందరు చెప్పేది వేరు, నేను చెప్పేది వేరు, చూసుకోండి కావాలంటే. మీకు ఇప్పుడు ప్రస్తుతం ఈరోజు నిన్నటి నుంచి ఆగస్టు నెలాఖరు వరకు ఎలా ఉంటుందో అదొకటి ముందు చెప్తాను. మీకు పూర్తిగా కావాలంటే మాత్రం నన్ను సంప్రదించవచ్చు. ఎలా అంటే మీ కామెంట్లో పెట్టండి, నేను చెప్తా. డేట్ ఆఫ్ బర్త్ అవి పెట్టండి. అదిగాక ఒకవేళ చెప్తానండి తర్వాత. ఈ వీళ్ళకేందంటే కొంతమందికి జాతకంలో అశ్విని, భరణి, కృత్తిక నక్షత్రం అయ్యి, అంటే నక్షత్రం తెలియని వాళ్ళకు వేరు, తెలిసిన వాళ్ళు కానీ లగ్నం వేరు కానీ ఉండే వాళ్ళకు కానీ మేషరాశి అయ్యి ఉండేవాళ్ళు ఎట్టుంటుందంటే వాళ్ళల్లో కొంతమందికి నేను చెప్పేవి జరుగుతాయి, కొంతమందికి జరగవు. ఏమంటే వాళ్ళకి అంతర్దశలు ఉంటాయి, అవి చూసుకోవాలి. లగ్నం చూసుకోవాలి. లగ్నం నుంచి మనకి ఏ స్థానాల్లో ఎవరున్నారు. ఇప్పుడు శని మీకు ఏలినాటి శని కొంతమందికి జరిగేసింది. స్టార్టింగ్ 12వ ఇంట్లోకి కూడా వచ్చేసాడు ఆయన. కానీ ఒకటి వాళ్ళకి జాతకంలో శని ఎట్టున్నాడు చూసుకొని ఉంటే బాగుంటుంది. తర్వాత వాళ్ళకేందంటే ఇప్పుడు కొన్ని కష్టాల నుంచి తొలగింపబడ్డానికి ఆగస్టులో కొంచెం వ్యవహార చిక్కులు, సంతానం అయితే కలగచ్చు వాళ్ళకి, కానీ కొరవయన్నీ ఇబ్బంది అవుతాయి. ఏమంటే అకస్మాత్తుగా ఏవైనా ప్రమాదాలు రావచ్చు, అవి కూడా అగ్నితో కూడిన ప్రమాదాలు వస్తాయి, జాగ్రత్త. తర్వాత నావి లెంత్ వీడియోలు చూడండి. నేను ప్రతి ఆదివారం కూడా మేషరాశి గురించే కంప్లీట్ చెప్పి తర్వాత వృషభ రాశికి వెళ్తా. శనికి కొంచెం తైలాభిషేకం చేసుకోండి. శనికి లేదా 41 రోజులు శనికి తిరగండి. ఏంటంటే ఆయన ఇంకా రాబోయే రోజుల్లో మీకు కొన్ని 6 సంవత్సరాలు దాకుంటాడు శని. జాగ్రత్తగా ఉండాలి మీరు. ఇంట్లో అన్ని వ్యవహారాల్లో చాలా ఇబ్బంది, క్రిటికల్గా ఉంటుంది మీ పొజిషన్. అవమానాలు ఎక్కువగా ఉంటాయి, జీవితం అస్తవ్యస్తంగా ఉంటుంది. కానీ నేను చెప్పేది ఏంటంటే అందరికీ కాదు, ఖచ్చితంగా ఆ మేషరాశికి సంబంధించిన నక్షత్రాల్లో పుట్టి లగ్నానికి శని ఎక్కడున్నాడో చూసుకొని వాళ్ళు చూసుకొని వెరిఫై చేసుకోండి. అందరికీ అట్లా జరగదు. అందరికీ ఆ పేర్లు ఉన్నాయి కదా, లా అక్షరం పేర్లు
అవి పెద్దవాళ్ళు తెలియక పెట్టేస్తుంటారు. అప్పుడేంది పరిస్థితి? నేను చెప్పేది జరగదు అనేదానికి వీల్లేదు. అయితే ఖచ్చితంగా కొన్ని జరిగేదైతే గ్యారంటీ, కానీ అందరికీ అవి జరగవు. అది సరే. మీకు ఈ నెలలో కొంచెం ఒక రకంగా కొంచెం ఒక రకం అంటే ఎట్లా అంటే, శనికి మెయిన్ మీకు శని బలం తక్కువ ఉంది, నరఘోష ఎక్కువ ఉంది, శని దోషం ఎక్కువ ఉంది. అది శనికి స్తోత్రాలు చేసుకోవాలి. మళ్ళీ అక్కడి నుంచి ఎక్కడికైనా మార్పులు ఉన్నాయి. ఆగస్టులో అయితే కొంచెం నిలదొక్కుంటారు, తర్వాత మళ్ళీ ఇబ్బంది వస్తుంది. సెప్టెంబర్ నుంచి శత్రువులు జాస్తి, వాళ్ళ మీద విజయం సాధించాలంటే శనికి పూర్తిగా శనికి కొంచెం పూజలు చేసుకోవాలి. అదేగా సంతానం అయితే ఉంటుంది, భార్యాభర్తల్లో కొంచెం అవగాహన తగ్గుతుంది, కానీ బాగానే ఉంటుంది. దానికంతా కారణం శని ఆ రాశి వాళ్ళకి ఈసారి. సరే, నెక్స్ట్ వీక్ వేరే వాళ్ళకి కూడా చెప్తాను, వృషభ రాశి వాళ్ళకి చెప్తాను నెక్స్ట్ వీక్. సరే, బాయ్. నేను చెప్పే మీ అందరికీ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, ఎక్కువసేపు చూడండి, ఎక్కువ మందికి షేర్ చేయండి. మీకు ఏమన్నా డౌట్లు ఉంటే నాకు మంచిగా పెట్టండి, మీకేందో నేను చెప్తా. సరేనా? హాయ్. ఇంకా ముందు ఎప్పుడైనా నంబర్ పెడతాను, చూద్దురులేండి. ముందు నా ఛానల్ మీ అందరి దయ వల్ల బాగుంటే నేను అప్పుడు. సరే, హాయ్ ఫ్రెండ్స్, హ్యాపీ సండే. హాయ్.